It's my 17th video. నా 16th వీడియోలో పియాజే సంజ్ఞానాత్మక వికాసం, పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి చెప్పాము. పియాజే మొత్తం 4 దశలలో సంజ్ఞానాత్మక వికాసం జరుగుతుంది అని చెప్పాడు. అందులో మొదటి 2 దశలు జ్ఞానేంద్రియ చలన దశ, సెన్సరీ మోటార్ స్టేజ్, పూర్వ ప్రచాలక దశ, ఓకేనా, సెన్సరీ ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఈ 2 స్టేజ్ గురించి చెప్పుకున్నాం. సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అనే 2 స్టేజెస్ గురించి 16th వీడియోలో మీకు చెప్పాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం రిమైనింగ్ 2 దశలు అంటే మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ గురించి చెప్పుకుందాం. ఆ 2 దశలు చెప్పుకునే ముందు మనం ఎక్కడైతే ఇంతకుముందు వీడియో ఆఫ్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకేనా, అంటే ఆ దశలు 2 చెప్పాను. లెట్ us రీకాల్ అగైన్. 2వ దశ అయినటువంటి పూర్వ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ సంజ్ఞానాత్మక వికాస దశలో కొన్ని ఎబిలిటీస్ చెప్పాము, కొన్ని ఇనెబిలిటీస్ చెప్పాము, కొన్ని సామర్థ్యాలు చెప్పాము, కొన్ని సామర్థ్యాలు లేకపోయినాయి చెప్పాము. అవేంటి? సామర్థ్యాలు లేకపోవటం అంటే పరిమితులు ఏంటి? పూర్వక్రమయుత తెలియదు, ఇనేబుల్ టు కన్సర్వ్, విపర్యాత్మక భావన లోపం ఉంటుంది, అంటే ఒకే డైరెక్షన్లో ఆలోచిస్తాడు, ఏకమితిగా ఉంటుంది కానీ రివర్స్ ఆలోచించడాడని చెప్పాం. అండ్ థర్డ్ వన్, సోపాన క్రమంలో వర్గీకరించకపోవటం. అంటే దాన్ని కూడా చెప్పాను మేము, ఒకసారి చూద్దాం. ఒక చార్ట్ మీద మనం ఈ యొక్క బాల్స్ బొమ్మలు వేసాం. వైట్ బాల్స్ ఉన్నాయి చాలా, తక్కువ బాల్స్, బ్లాక్ బాల్స్ 3 ఉన్నాయి. పిల్లవాడికి ఆ చార్ట్ చూపించి, నాన్న ఈ చార్ట్లో ఎక్కువగా అన్ని తెల్ల బాల్లేనా అని అడిగాం అనుకోండి, ఈ చార్ట్లో ఉన్నాయి అన్నీ కూడా, ఈ పటంలో ఉన్నాయి అన్నీ కూడా తెల్ల బాల్లే కదా అని అనుకోండి, అవును అంటాడు. కానీ ఇక్కడ 3 నల్ల బాళ్ళు కూడా ఉన్నాయి కదా, అదే పిల్లగాడు గమనించడు. సో వర్గీకరించలేకపోతున్నాడు, ఓకేనా, అన్నీ తెల్ల బాళ్ళు అనుకుంటున్నాడు, నల్ల బాళ్ళు ఉన్నాయని ఐడెంటిఫై చేయలేడు, అలా పరిశీలించలేడు అనమాట. సో దాన్ని సోపాన క్రమంలో వర్గీకరించకపోవటం, క్లాసిఫై థింగ్స్ హైరార్కియల్లీ, ఇట్స్ ఇనేబిలిటీ టు క్లాసిఫై థింగ్స్ హైరార్కియల్లీ అని పియాజే తెలిపాడు. సో ఇది పూర్వ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఓకే, ఆపరేషనల్ అంటే ప్రచాలకము అని తెలుగు ఇంగ్లీష్లో, ఓకేనా. లాజికల్గా థింక్ చేయటాన్ని మనం తార్కికంగా ఆలోచించడాన్ని మనం ఆపరేషనల్ అంటాము. సో ఆ దశకు ముందున్న స్టేజ్ని మనం ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటాం. అది ఆల్రెడీ చెప్పుకున్నాం ఇప్పుడు, ఓకేనా. అంటే లాజికల్గా ఆలోచించడు, ఒకే వేలో ఆలోచిస్తాడు, అందుకని ప్రీ ఆపరేషన్కి ముందు ఉన్న దశ అన్నాడు. సో ఆ టైటిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో చివరి 2 దశలు ఏవి అంటే, 3వ దశ మూర్త ప్రచాలక దశ, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. 4th వన్ అమూర్త ప్రచాలక దశ, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఫ్రెండ్స్, సైకాలజీలో మనం తెలుగులో చదివేటప్పుడు చాలామంది పిల్లలు మూర్త అమూర్త అనే కాన్సెప్ట్స్ని జనరల్గా అర్థం చేసుకోరు, ఓకేనా. మూర్త అమూర్త అనేది ఎగ్జామ్ సైకాలజీ చదువుతున్న ప్రతి పిల్లవాడికి వాట్ ఈజ్ మూర్త, వాట్ ఈజ్ అమూర్త అనేది అర్థం కాదు. మూర్త అంటే కంటికి కనిపించే వాటిని మూర్త అంశాలు అంటాం. ఎర్ర చొక్కా వేసుకున్నాడు, ఎర్ర చొక్కా నీ కంటికి కనపడుతుంది, అది మూర్త అంశం. ఈ అబ్బాయి చాలా లావుగా ఉన్నాడు అన్నావు, నీ కంటికి కనపడింది చెప్పు, అది మూర్త అంశం. అమూర్త అంశాలు అంటే ఆబ్స్ట్రాక్ట్, కంటికి కనిపించవు. చూసానే మనం క్వాలిటేటివ్ అని అట్లా చెప్పుకున్నాం పెరుగుదల వికాసంలో. ఈ అబ్బాయి చాలా నిజాయితీ పరుడు అంటే నిజాయితీ అనే దాన్ని అర్థం చేసుకోవాలి. సో అదేంది ఆబ్స్ట్రాక్ట్, అమూర్త అంశం, ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేనేమంటున్నానంటే, మీరు సైకాలజీ చదువుతున్నారు టెట్ ఎగ్జామ్కి, ఇందులో కొన్ని టెర్మినాలజీ రెగ్యులర్గా వాడే వాటి మీద మీకు అవగాహన ఉండాలి. మూర్త అమూర్త అనేది మీకు మెథడాలజీలో కూడా చాలాసార్లు వస్తుంటుంది. అది చాలామంది పిల్లలు దే కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఆబ్స్ట్రాక్ట్ అండ్ వాట్ ఈజ్ కాంక్రీట్. కాంక్రీట్ మీన్స్ మూర్త, ఆబ్స్ట్రాక్ట్ మీన్స్ అమూర్త. ఉదాహరణకి నలుగురు అమ్మాయిలు, ఉదాహరణ సీత, గీత, లత, 3 పిల్లలను చూపించి, సీత పొట్టిగా ఉంది, గీత పొడవుగా ఉంది, లత వీళ్ళిద్దరికి మధ్యస్థంగా ఉందని వాళ్ళ 3 చూపించి చెప్పామనుకోండి, వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ 3 కనపడుతున్నారు, అర్థం చేసుకుంటాడు. అది మూర్త అంశం.
అట్టకాకుండా ఆ ముగ్గురు అమ్మాయిలు చూపించకుండా గీత లత కంటే పెద్దది, లేదా సంథింగ్ గీత చిన్నది ఇట్లా చెప్పామనుకోండి, పిల్లవాడు ఇమాజిన్ చేసుకోవాలి, ఓహో గీత లత కంటే పెద్దది, ఓకేనా, లత గీత కంటే చిన్నది, ఇట్లా వాడు ఇమాజిన్ చేసుకొని దాన్ని అర్థం చేసుకోవాలి. దాన్నే మనం అమూర్త భావన అంటాం. సో వాడి కంటికి కనిపించిన భావాలను వాడు అర్థం చేసుకోవటాన్ని అమూర్త అంశాలు అంటాం, ఓకేనా. సో మూర్త అమూర్త అంటే మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో ఇప్పుడు పియాజే ఏం చెప్తున్నాడో చూద్దాం. మూర్త ప్రచాలక దశ, కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్. ఈ దశ 7 నుంచి 11 సంవత్సరాల లోపు ఉంటుంది. తర్కంతో కూడిన ఆలోచనలు ఉంటాయంటున్నాడు. సో తన ఆలోచనకు లాజిక్ ఉంటుంది, రీజన్ ఉంటుంది. సో ఒకదానికి రీజన్ చెప్పగలుగుతాడు. బట్ మూర్త విషయాలకే పరిమితం. కంటికి కనిపించే విషయాలనే వాడు అర్థం చేసుకోగలుగుతాడు, కంటికి కనిపించిన అర్థం చేసుకోలేడు, ఓకేనా. సో అతని యొక్క ఆలోచన శక్తి ఆ మూర్త విషయాలకే పరిమితం, కాంక్రీట్ థింగ్స్కే పరిమితం. గమనించాలి మీరు. తమ ముందు లేనటువంటి విషయాల గురించి ఆలోచించలేడు. సో దానిని ఏమంటున్నా, మూర్త అంశాలు అన్నాం. ఉదాహరణకి ఎత్తుల సమస్య, హైట్ ప్రాబ్లం. నేను చెప్పే కదా, మనుషులు చూపించి వాళ్ళు ఎత్తుగా ఉన్నారు, వీళ్ళు ఎత్తుగా ఉన్నారు, పొట్టుగా ఉన్నారని మీకు చూపించిన వారిలో ఎవరు ఎత్తుగా ఉన్నారంటే చెప్పగలడు. వాళ్ళకి చూపించకుండా అట్లా ఆ సమస్యను చెప్పామనుకోండి, ఒకరు ఎత్తుగా ఉన్నారు, ఒకరు పొడుగుగా ఉన్నారు, ఒకరు మధ్యస్థంగా ఉన్నారు, ఇప్పుడు ఎత్తుగా ఉన్నవారు ఎవరు అన్నాం అనుకోండి, ఇమాజిన్ చేసుకోలేడు. సో తమ ముందు లేనటువంటి విషయాల గురించి ఆలోచించలేరు. ఏ దశలో? మూర్త దశలో, ఓకేనా. అమూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. 4th స్టేజ్ అమూర్త అంశం. అంటే ఇక్కడికి వచ్చేసరికి సంజ్ఞానాత్మక వికాసం బాగా వికసిస్తుంది, తెలివి బాగా పెరుగుతుంది, జ్ఞానం బాగా పెరుగుతుంది, ప్రజ్ఞ బాగా పెరుగుతుంది, ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది. ఈ లక్షణాలన్నింటినీ సంజ్ఞానాత్మకత, కాగ్నిటివ్ అంటున్నాడు. పదే చెప్తున్నా, ప్లీజ్, ఓకే, క్యాచ్ మై పాయింట్. సో అమూర్త ప్రచాలక దశ 4వ దశ. ఇట్ ఈస్ కాల్డ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. అమూర్త, అబ్స్ట్రాక్టర్ అంటారు అమూర్తని. స్టేజ్ 11 సంవత్సరాల నుంచి తర్వాత ఉంటుంది ఈ దశ. సో ఇక్కడ ఆటోమేటిక్ మీకు అర్థం ఉంటుంది, అమూర్త విషయాలకు చెందిన జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఓకే, కంటికి కనిపించినవి వాటిని కూడా వాటి మధ్య ఉన్న లాజిక్ని అర్థం చేసుకోగలడు. ఓకే, సమస్య సాధన మొదలవుతుంది, అభివృద్ధి చెందుతుంది. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది అర్థమవుతుంది. ఒక సమస్యని సాధించగలడు. మనం చెప్పాము, చిన్న వడ్డీ లక్షణ కూడా అంటే 11 సంవత్సరాల తర్వాత చేయగలడు కొంత, ఓకేనా. అంటే చిన్న సమస్యను తను ఎదుర్కొన్న సమస్యను సాల్వ్ చేసుకోగలడు. ఇలాంటివన్నీ కూడా. ఈ దశ పూర్తయ్యే సమయానికి సంజ్ఞానాత్మక వికాసం పూర్తిగా జరుగుతుంది. ఈ దశ పూర్తయ్యే సమయానికి సంజ్ఞానాత్మక వికాసం పూర్తిగా జరుగుతుంది. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్. సో పియాజే సంజ్ఞానాత్మక వికాసాన్ని 4 దశల్లో చెప్పాడు. 1వ దశ సెన్సరీ మోటార్ స్టేజ్, జ్ఞానేంద్రియ చలన దశ. 2వ దశ పూర్వ ప్రచాలక దశ. 3వ దశ మూర్త ప్రచాలక దశ. 4వ దశ అమూర్త ప్రచాలక దశ. ఇన్ ఇంగ్లీష్, సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అండ్ ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ 2 దశలు చాలా ఇంపార్టెంట్. ఈ 2 దశల గురించి జనరల్గా మీరు ఎవరైనా మూర్త అమూర్త గుర్తుపెట్టుకుంటే చెప్పేయచ్చు. ముందు మూర్త ఉంటుంది, తర్వాత అమూర్త ఉంటుంది. మరి జనరల్గా ఎవరైనా ఇందులో అంశాలు చెప్పగలరు. సో 1, 2 అంశాల్లో జ్ఞానేంద్రియ చలన దశలో నేను మీకు నా 16వ వీడియోలో 16th వీడియోలో చాలా చక్కగా నెలలుగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. వస్తు స్థిరత్వ భావన, ఇలాంటి టెర్మినాలజీ మీకు పరిచయం చేశాను. అహం కేంద్రవాదం, సర్వాత్మకవాదం, ఇలాంటి పదాలు మీకు పరిచయం చేశాను. సో అవి చాలా ఇంపార్టెంట్, ఓకేనా ఫ్రెండ్స్. సో అసలు పియాజే యొక్క థియరీ సంజ్ఞానాత్మక వికాసం తరగతి గదికి ఎలా అన్వయించవచ్చు, విద్యా ప్రాముఖ్యత ఏమిటి అంటే, సో ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఒక పిల్లవాళ్ళలో వయసును బట్టి వికాసం జరుగుతుంది. వయసుకి తగ్గ పాఠాలే చెప్పాలి. అలాగా చిన్నపిల్లలకి అతిపెద్ద సమస్యలు ఇవ్వటం, చేయలేకపోతే వాడిని దండించడం, ఇలాంటివి చేయకూడదు. పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయుడికి విద్యార్థి యొక్క దశల మీద అవగాహన ఉండాలి. ఓహో, ఈ పిల్లవాడికి ఈ దశలో ఈ యొక్క వికాసం ఉండదు కదా, ఈ స్టాండర్డ్ లెసన్ నేను చెప్పకూడదు కదా అనే అవగాహన ఉపాధ్యాయుడికి ఉండాలి. తద్వారా చక్కని బోధనను పిల్లలకి అందించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది పియాజే సంజ్ఞానాత్మక వికాసం. ఇంకో క్లాస్లో మనం కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.